హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక రాజేంద్ర ప్రసాద్ తన ఫ్యామిలీ ఇక సిటీ నుంచి తన పల్లెటూరికి గ్రామానికి వస్తూ ఉంటారు. ఇక చాలా సంతోషంతో అవని ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంతో ఈ పచ్చని పొలాలు చూస్తుంటే తన అమ్మ ఒళ్ళోకి పోయినట్లుగా ఉంది అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ ఇక అందరూ అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది అని మాట్లాడుకుంటూ అలా సరదాగా వస్తూ ఉంటారు. అప్పుడే కారుకు ఎదురుగా ఇక ఒక రాళ్ళు పెట్టి ఉంటాయి. అది చూసి వెంటనే కారు ఆపేస్తారు. ఇక ఇదేంటి, రోడ్డు బాగానే ఉంది కదా, అయినా ఈ రాళ్ళు పెట్టారేంటి అని ఇక శ్రీకర్, అక్షయ్, కమల్ అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఏమోలే తీసి వెళ్దాం అని ఇక వాళ్ళు ఆ రాళ్ళు తీస్తూ ఉండగా అక్కడి నుంచి ఇక కొంతమంది రౌడీలు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇక తన్ని నీ పేరు రాజేంద్ర ప్రసాదేనా అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవును నా పేరు రాజేంద్ర ప్రసాదే, అయినా మీరెవరు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అవని అటువైపుగా చూస్తుంది. వెంటనే అవని ఇక వాళ్ళ మామయ్యని తీసుకుపోవడం చూసి ఇక మామయ్య గారు అని అంటూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని అనగానే మామయ్య గారిని ఎవరో తీసుకువెళ్తున్నారు అని అనగానే శ్రీకర్, కమలు, ఇక అక్షయ్ ముగ్గురు వెళ్ళి ఇక రాజేంద్ర ప్రసాద్ని కాపాడి తీసుకువస్తారు. అప్పుడే ఇక ఏంటి మామయ్య అసలు వాళ్ళెవరు అని ఇక అవని అడుగుతూ ఉంటుంది. ఏంటోనమ్మా నాకు వాళ్ళెవరో తెలీదు, కానీ నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారో నాకు కూడా తెలీదు. నా పేరు రాజేంద్ర ప్రసాదా అని అడిగారు. అవును అని చెప్పాను. ఇంకా అంతలోపే నన్ను తీసుకువెళ్తున్నారు. సమయానికి నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళు. నా ముగ్గురు కొడుకులు ఈరోజు కాపాడారు అని ఇక అంటూ ఉంటాడు. అయినా ఇక అప్పుడే పల్లవి, మామయ్య గారు నీకు ఈ ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. శత్రువులు నాకు అంటూ ఎవరూ లేరమ్మా, నేను అందరితో చాలా మంచిగానే ఉండేవాడిని. అయినా శత్రువులు ఉంటే మాత్రం నన్ను చంపేస్తారా? నా ముగ్గురు కొడుకులు నన్ను చంపేస్తే నాకు అడ్డుగా ఉండడానికి నా కొడుకులు ఉన్నారు, నాకు చాలు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక అలా మాట్లాడుకు తన సొంతింటి గ్రామంలో ఇంటికైతే వచ్చేస్తారు. ఇక అప్పుడే ఆ ఇల్లు చూసి మామయ్య గారు ఇదేనా మన ఇల్లు అని అంటూ ఉంటుంది అవని. అయితే అవునమ్మా ఇదే మన ఇల్లు అని అనగానే ఇల్లు ఇక పెంకుడితో చాలా బాగుంది మామయ్య గారు అని ఇక అంటూ ఉంటుంది అవని. అయితే అవునమ్మా ఇది చాలా బాగుంటుందమ్మా అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటా ఇక పని వాళ్ళు ఇక అన్ని పనులు చేసి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక పని ఆమె ఒక చీపురు విసిరేయగానే ఇక అది పల్లవిపై పడుతుంది. వెంటనే పల్లవి పని ఆవిడ చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక వెంటనే చూసుకోలేదమ్మా, సారీ అమ్మా అని అంటూ ఉంటుంది. తను చూసుకోలేదని చెప్పింది కదా, ఎందుకు అలా అరుస్తూ ఉన్నావు అని అవని అంటూ ఉంటుంది. సారీ, మమ్మల్ని క్షమించండి ఇక అని అవని అయితే క్షమాపణ కోరుతుంది పనావిడ దగ్గర. లేదమ్మా నేనే చూసుకోలేను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. ఈ పల్లవి చేష్టలు నాకు చాలా కోపం తెప్పిస్తున్నాయి. పాపం పనావిడ ఏ తప్పు చేయలేదు, కానీ పల్లవి మాత్రం తన పొగరు చూపించింది. పల్లవికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వెంటనే పని వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే చెప్పండి అయ్య గారు అని అంటూ ఉంటారు. అమ్మ ఇక మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను, మీరు కొన్ని రోజులు ఇక పనులకి రానవసరం లేదు, మీ బాగోగులు చూసుకోండి ఈ డబ్బుతో అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పని వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేశాడు. వెంటనే ఇక పని వాళ్ళైతే ఇక సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి మామయ్య పని వాళ్ళని పంపించేశారు అని ఇక ఏంటి నాన్న అసలు పని వాళ్ళని ఎందుకు పంపించేశారు అని ఇక శ్రీకర్ కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ పనులు మనమే చేసుకుందాం, ఇక నుంచి ఇంట్లో ఏ ఒక్క పనైనా మనమే చేయాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి, శ్రేయ మాత్రం కంగారు పడుతూ ఉంటారు. అంటే ఇప్పటి నుంచి ఇక్కడున్న పనులు మన బట్టలు మనమే పిండేసుకోవాలి, ఈ ఇంటిని వంటలు ఇవన్నీ మనమే చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే అవును మీరు అనుకున్నదే చేయాలి మనం అని అవని కూడా అంటూ ఉంటుంది. ఇలా వాళ్ళు సరదాగా ఉంటారు. వెంటనే ఉదయాన్నే అందరూ కలిసి ఇక మన పొలాలు, మన పంట పొలాలు ఎలా ఉన్నాయో చూడాలి, మనం వచ్చింది అందుకే కదా అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే మామయ్య నాకు కూడా తొందరగా మన పంట పొలాలు చూడాలనిపిస్తుంది, ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది మామయ్య, వెంటనే మనం అందరం కలిసి అక్కడికి వెళ్దాం మామయ్య అని ఇక అవని అనగానే పదమ్మ వెళ్దాం అని ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక తన ఫ్యామిలీని తీసుకొని పంట పొలాల దగ్గరికి వెళ్తాడు.
అప్పుడే ఇక పంట పొలాలు చూస్తూ చాలా సరదాగా సంతోషపడుతూ ఇదంతా మనదేనమ్మా, మనయి అన్నీ ఇక ఇక్కడి నుంచి చాలా దూరం వరకు ఉంటాయి, ఇక మన పంట పొలాలన్నీ ఒకరు చూసుకుంటారు అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం సర్పంచ్ కదా, ఇక తనే వాళ్ళ ఆస్తులన్నీ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏకలింగం ఇలా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది, ఇక వీళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వీళ్ళ పంట పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని తన కొడుకులకి తెలియకూడదు. ఎందుకంటే ఆ ఆస్తి మొత్తం ఇక తన పేరుటే చేసుకొని తన కొడుకులకి పంచిస్తాడు. లేదు, ఆ ఆస్తి నేను అనుభవించాలి, వాళ్ళకి ఇదంతా ఉందని వాళ్ళకి తెలియకూడదు. ఈ రాజేంద్ర ప్రసాద్కి ఏదైనా హాలి కల్పించాలి. ఇంతకుముందే వాళ్ళు ఊర్లో అడుగు పెట్టే ముందుకే తనని చంపేయాలని చూశాను, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగైనా ఆ రాజేంద్ర ప్రసాద్ కుమార్లకి ఈ ఆస్తి గురించి ఏది తెలియకూడదు. ఎంత ఎంత పొలాలు, ఎంత ఎకరాలు, ఎంత పంట పొలాలు ఉన్నాయో వాళ్ళకి తెలియకూడదు. మామిడి తోట, కొబ్బరి తోట ఎంత ఉందో కూడా తెలియకూడదు. ఎలాగైనా వాళ్ళకి ఏమీ తెలియకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఏకలింగం ఇంకా పంట పొలాల దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఇక తన రౌడీల ద్వారా తెలుసుకొని ఇక పంట పొలాల దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇక అక్కడున్న ఇక రాజేంద్ర ప్రసాద్ తన ఫ్యామిలీని చూసి వెంటనే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎప్పుడొచ్చారు అని ఏకలింగం అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ని చూసి అవని వెంటనే మామయ్య గారు అతను ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నాన్న నిజంగానే అతను ఎవరు నాన్న అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అతను ఇక ఈ ఊరికి సర్పంచి, తనే ఏకలింగం, తనే మన పంట పొలాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇక మనం అక్కడికి వెళ్ళిన కాంచి ఇన్ని సంవత్సరాల నుంచి తనే మన పొలాలు, చెలకలు, ఇక తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ అతనే చూసుకుంటాడు. ఇక అతనికే మన గురించి, ఎన్ని ఎకరాలు ఉన్నాయో మన పంట పొలాలు అన్నీ తనకే తెలుసు అని ఇక అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే పల్లవి ఒక్కసారి శ్రేయ, పల్లవి షాక్ అయిపోతారు. అంటే ఇక వీటన్నిటి గురించి అతనికి తెలిసి ఉంటుంది. అతని ద్వారానే ఇక ఇదంతా మన పేరిట చేసుకోవాలి. ఎలాగైతే మామయ్య ఖచ్చితంగా మన పేరిట చేయడు, కాబట్టి అతనిని పట్టుకుంటే ఖచ్చితంగా ఎలాగైనా మనకి వస్తుంటాయి అని వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఏకలింగం ఇక్కడికి వచ్చింది మేము మా పంట పొలాలు, ఇక మా మామిడి తోట, మా కొబ్బరి తోట ఎన్ని ఎకరాలు ఉంటుందో నా కొడుకులకి నువ్వు అన్ని లెక్కతో సమానంగా ఇన్ని రోజులు నువ్వు చేసావు కదా, కాబట్టి ఎన్నెన్ని ఉంటాయో అన్నీ మాకు వివరించి చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఏకలింగం, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళ పేరిట చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. లేదు, ఈ ఆస్తి మొత్తం నేను అనుభవించాలి అనుకుంటున్నాను కదా, ఇదంతా నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను కదా, ఇప్పుడు వీళ్ళకి చెప్తే ఎలా అని ఇక ఏకలింగం అయితే మాట మారుస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు ఈ ఆస్తుల గురించి, వివరాల గురించి ఇక తొందరలోనే చెప్తాను, కానీ ముందుగా మీకోసం నేను మంచి మంచి వంటకాలు ఈ ప్రకృతిలో మీరెన్నడూ తినలేరు కదా, ఈ ప్రకృతి అందాన్ని చూసుకుంటూ నేను తీసుకొచ్చిన వంటకాలు తినాలి, మీకు అరిటాకులు కూడా తెచ్చాను అని ఇక ఏకలింగం చెప్పగానే వెంటనే అవని అవును మామయ్య, మనం ప్రకృతిలో భోజనం చేసి చాలా రోజులైంది, అసలు చేసామో చేయలేదో కూడా గుర్తుకు లేదు, అందుకనే మామయ్య తను తెచ్చిన భోజనాన్ని ఇక్కడ అరిటాకులో వేసుకొని అందరం కలిసి కూర్చొని తిందాం అని అవని అనగానే అప్పుడే రాజేంద్ర ప్రసాద్, సరే అమ్మా, సరే ఏకలింగం, చాలా థ్యాంక్స్, నువ్వు వంటకాలు చేసుకొచ్చినందుకు మాకు కూడా అలాంటి ఆలోచన తోయలేదు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే ఏకలింగం అయితే వీళ్ళు నా వలలో పడేశారు, వీళ్ళు ఆస్తుల గురించి అడగకుండా ఎప్పటికీ ఇలానే చేయాలి అని ఏకలింగం అయితే అనుకుంటాడు. వెంటనే మీరు కూర్చోండమ్మా, నేనే వడ్డిస్తాను అని ఏకలింగం అనగానే, ఏంటి మీరు వడ్డించడం ఏంటి, నేను వడ్డిస్తానులేండి అని అవని వెంటనే అందరికీ అరిటాకులో భోజనాలు పెడుతూ ఉంటుంది. అందరూ అవి తింటూ చాలా సంతోషంతో ఏకలింగం, చాలా బాగున్నాయి, ఎవరుండారి వంటకాలు అని రాజేంద్ర ప్రసాద్ తన కొడుకులు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఏకలింగం, తను నా భార్య వండింది చాలా రుచిగా ఉంటుంది, రోజు కూడా తను చాలా రుచిగా ఉంటుంది అంటూ ఉంటాడు. ఏకలింగం అయితే, అవును నీ భార్య చేతి వంట చాలా బాగుంది అని అందరూ పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఏకలింగం, తొందరగా మీ ఆస్తిని నా సొంతం చేసుకోవాలి, నేను చాలా సంతోషంగా ఉండాలి, ఈ ఆస్తిని నేనే అనుభవించాలి, ఇన్ని ఎకరాలు నాకే ఉన్నాయని ఇన్ని రోజులు ఊరు మొత్తం చెప్పుకున్నాను, ఇప్పుడు ఇది ఎంత నాది కాదని మీదని తెలిస్తే నన్ను చీ కొడతారు అని ఏకలింగం అయితే అనుకుంటూ ఉంటాడు.
ఎలాగైనా ఈ ఆస్తి తొందరలో నిన్న నా పేరిట చేసుకోవాలి, నిన్ను చంపైనా సరే నా పేరిట చేసుకోవాలి అని ఇక ఏకలింగం అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ని ఎలాగైనా లేపేయాలి. ఆ తర్వాత ఇక వీటి గురించి ఎవరికి తెలియదు, ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు, ఏదో కొంత చూపిస్తే చాలు కదా తన కొడుకులకి, రాజేంద్ర ప్రసాద్ మాత్రం ప్రాణాలతో ఉండకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఏకలింగం అయితే. ఇక అప్పుడే శ్రేయ ఇక పల్లవి అయితే ఇక అలాగే ఇంటికి వెళ్తారు కదా. అప్పుడే ఇక శ్రేయ పల్లవి ఒక దగ్గర నిల్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి నీకొకటి అర్థమవుతుందా అని అనగానే అప్పుడే శ్రేయ ఏంటి ఏం అర్థమవుతుందా అంటున్నావు అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవును మన మన ఆస్తుల గురించి అంతా ఆ ఏకలింగం అనే వ్యక్తికి తెలుసుందని చెప్పారు కదా మామయ్య గారు. అయినా ఆ ఏకలింగంకి మామయ్యకి మాత్రమే మనకి పంట పొలాలు ఎన్నున్నాయో తెలుసు. కాబట్టి ఆ ఏకలింగంతో మనం చేతులు కలిపితే మన మన ఎకరాలన్నీ మనకి వచ్చేస్తాయి కదా. ఇక అవని అక్కకి తెలియకుండా మనం మన పేరిట చేసుకోవచ్చు కదా, ఎంతో కొంత ఎక్కువగా చేసుకోవచ్చు కదా అని శ్రేయ అనగానే అవును నువ్వు చెప్పింది కరెక్ట్. ఆ ఏకలింగం మనం డబ్బులు ఇస్తే ఖచ్చితంగా లొంగిపోతాడని నాకు అర్థమైంది. ఎందుకంటే తనని చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఆ ఏకలింగం మనకు చెప్తాడో చెప్పడో, అసలు డబ్బులు ఇస్తే కూడా చెప్తాడో చెప్పడో అని శ్రేయ అనగానే పల్లవి ఖచ్చితంగా చెప్తాడు. తన ముఖం చూస్తేనే అర్థమవుతుంది తను డబ్బుకు లొంగిపోతాడని అని పల్లవి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరైతే. వెంటనే ఇక పల్లవి శ్రేయ అలా మాట్లాడుకుంటూ ఇక వెళ్తూ ఉంటారు. వెంటనే ఆ ఏకలింగాన్ని కలుద్దాం. ఇక మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులో ఎక్కువగా మా పేరు ఇక ఎక్కువ తక్కువగా మా మామయ్య గారికి చెప్పండి. ఆ తర్వాత ఆస్తిని ఇక నీకు కూడా కొద్దిగా పంచుతాం. ఇక ఆ తర్వాత మా ఇద్దరి పేరిటే చేసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్తాం. ఆ అక్షయ్కి అవనికి మాత్రం చిల్లి గవ్వ కూడా చెందకూడదు అని ఇక శ్రేయ ఈ పల్లవి ఇద్దరు కలిసి ఏకలింగం దగ్గరికి వెళ్ళి ఏకలింగం దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఏకలింగం ఏంటమ్మా మీరు ఆ రాజేంద్ర ప్రసాద్ కోడలు కదా అని అంటూ ఉంటారు. అవును రాజేంద్ర ప్రసాద్ కోడలమే. నీకు మా పంట పొలాలు ఇక మామిడి తోటలు కొబ్బరి తోటలు ఎన్నున్నాయో పూర్తిగా తెలుసంట కదా అని అనగానే అవునమ్మా అన్నీ మాకు తెలుసు అని అనగానే మరి ఇక నీకు ఎంతో కొంత డబ్బిస్తాం, వాటి గురించి మా మామయ్య గారికి కొంతలో చెప్పాలి, ఎంతగా ఉంది పూర్తిగా చెప్పకూడదు, మా మామయ్య గారు కూడా మర్చిపోయి ఉంటారు అని ఇక పల్లవి శ్రేయ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏకలింగం మాత్రం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు, మీ మామయ్య గారు పూర్తిగా మా పంట పొలాల లెక్కలు తేల్చి చెప్పమని చెప్పాడు కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే నీకు కొంత డబ్బు కావాలా లేక మేము చెప్పింది ఏంటని అర్థం కావాలా అని ఇక పల్లవి శ్రేయ అనగానే లేదమ్మా మీరు డబ్బిస్తా అంటే ఇక ఏదైనా చేస్తాను అని ఏకలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మా మామయ్య గారికి ఈ విషయం తెలియకూడదు, మనకి మా మామయ్య గారు ఈ నిజంకి చెప్తే ఇక ఆ అవనికి అక్షయ్కి కూడా తెలిసిపోతుంది, లేదు వాళ్ళకి తెలియకూడదు ఆ వాట నాకు ఇక పల్లవికి శ్రేయకి ఆ తర్వాత నీకు కూడా కొంత ఇస్తాం. కాబట్టి ఆ నిజం మామయ్య గారికి తెలియకూడదు అంటే మామయ్య గారు ఖచ్చితంగా ఉదయాన్నే ఇవి లెక్కలు అడుగుతాడు. కాబట్టి మా మామయ్య గారిని చంపేయండి. ఆ తర్వాత ఆ ఎకరాలు ఎన్ని ఉన్నాయో అన్నీ మనం ముగ్గురం పంచుకుందాం. కానీ ఆ అక్షయ్కి మాత్రం సొంతం కాకూడదు అని ఇక ఏకలింగానికైతే పల్లవి శ్రేయ చెప్తారు. వెంటనే ఏకలింగం ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ ఆస్తి మొత్తం మీ మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ది కాదు, ఇక చనిపోయిన తన భార్య అనురాధది, అంటే అక్షయ్ తన కొడుకే కదా, తనదే ఈ ఆస్తంతా అని అనగానే లేదు ఆ ఆస్తి మొత్తం మాకే సొంతం కావాలి, నీకు ఎంతైనా ఇస్తాను, నీకు మాలో వాటా కూడా ఇస్తాను, కానీ తన పేరుకు మాత్రం ఆస్తి పోకూడదు అని ఇక పల్లవి శ్రేయ ఏకలింగానికి చెప్పగానే ఏకలింగం సరే అమ్మా నువ్వు చెప్పినట్లే ఇక నేను ఆ రాజేంద్ర ప్రసాద్ని చంపేస్తాను, ఇక ఆ తర్వాత ఆ ఆస్తి మొత్తం మన ముగ్గురు పేరిటే అవుతుంది కదా అని ఏకలింగం అనగానే ఖచ్చితంగా మన ముగ్గురు పేరు మీదే చేసుకుందాం అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక డన్ అని ఇక అక్కడి నుంచి పల్లవి శ్రేయ ఒప్పందం కూర్చుకొని ఏకలింగంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏకలింగం మాత్రం నేను అనుకున్నది సాధిస్తాను, వాళ్ళలోనే ఇద్దరు నాతో చేతులు కలిపారు కాబట్టి వాళ్ళకు కూడా లేకుండా చేస్తాను, ఇంకా వాళ్ళ హెల్ప్తో నేను ముందుగా రాజేంద్ర ప్రసాద్ని చంపేస్తాను, వాళ్ళకు కూడా ఇంత ఉందని తెలియదు కదా, ముందుగా నాలో నేను ఎంత తీసుకుంటానో ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక ముత్యం అంత పడేస్తే అయిపోతుంది అని ఏకలింగం తన మనసులో చాలా సంతోషపడతాడు. ఇక ఈ దొరకపోయిన ఎరకి చిక్కిందన్నట్టుగా ఈ విధంగా ఇక నేను చేస్తాను అని ఇక ఏకలింగం తన మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇక ఏకలింగం మాత్రం రౌడీలకి మళ్ళీ తిరిగి ఫోన్ చేశాడు. అప్పుడే ఇక ఏంట్రా ఇంతకుముందే మిస్ చేశారు వాడిని చంపేయడం, ఈసారి వాడిని వదలకూడదు అని ఏకలింగం రౌడీలకి ఫోన్ చేశాడు. అప్పుడే సరే సరే అన్న, నువ్వు చెప్పినట్లే అతన్ని చంపేశాకే నీకు ఫోన్ చేస్తాం అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ మాత్రం అలా హాయిగా ప్రకృతిలో నడుచుకుంటూ ఇక గాలి పీల్చుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఏకలింగం పంపిన రౌడీలు ఇక మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అటాక్ చేసేందుకు వస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్పై అటాక్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడి నుంచి అక్షయ్, అవని, తన కూతురు ఆరాధ్య ముగ్గురు వస్తూ ఉంటారు. అప్పుడే అవని ఇక ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది కదండి అని అంటూ ఉంటుంది. అవునవని చాలా అందంగా ఉంది నీలాగే అని అక్షయ్ అలా కబుర్లు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే రౌడీలు రాజేంద్ర ప్రసాద్పై అటాక్ చేస్తూ ఉండడం చూసి వెంటనే అక్షయ్, అవని ఇక పరిగెత్తుకుంటూ నాన్నపై ఎవరో అటాక్ చేస్తున్నారు, ఎవరో వాళ్ళు నాన్నని ఇంతకుముందు కిడ్నాప్ చేయాలని చూశారు, ఇప్పుడు చంపాలని చూస్తున్నారు, పదావని వెళ్ళి కాపాడదాం అని అక్షయ్, అవని ఇక రాజేంద్ర ప్రసాద్ని కాపాడి ముందుగా వాళ్ళని చితకబాదుతూ ఉంటారు. అప్పుడే ఎవరు మా నాన్నని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, అసలు ఏంటి మీకు మా నాన్నకు సంబంధం ఏంటి అని అక్షయ్, అవని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆ రౌడీలు మాకు ఏం తెలీదు, మాకు డబ్బులు ఇస్తామన్నారు, అందుకే మేము ఇలా చేస్తున్నాం అని రౌడీలు అనగానే చంపేస్తాను వాళ్ళెవరో చెప్పు అని అనగానే వెంటనే ఏకలింగం అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రాజేంద్ర ప్రసాద్ అంటే ఏకలింగం నన్నెందుకు చంపేశాడు అని ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఏకలింగాన్ని కలుస్తాడు. అప్పుడే ఇక ఏకలింగం మాత్రం నీ కోడలు పల్లవి శ్రేయాని ఇదంతా చేయమని చెప్పారు, నాకు డబ్బులు ఇస్తామన్నారు అని అనగానే అంటే ఈ ఆస్తిని వాళ్ళ పేరిట చేసుకొని అక్షయ్ని అనాథం చేద్దామని, అక్షయ్ని ఒక రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారా, మీకు తగ్గ బుద్ధి చెప్తాను ఆగండి అని రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక వెంటనే అక్కడున్న ఆస్తులన్నీ తన పేరిట ముందుగా చేసుకొని పోలీసులను తీసుకొచ్చి ఇక తన పేరిట చేసుకొని ఆ ఆస్తులలో అన్నీ ఇక అవనికి అక్షయ్కే సొంతం, ఇక అవనికి అక్షయ్కి మాత్రమే సొంతం ఈ ఆస్తులు అన్నట్లుగా రాపించి ఇక తీసుకువస్తా. ఇక గాయంతో ఇంటికైతే వచ్చిన ఇక రాజేంద్ర ప్రసాద్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఏమైంది అని ఇక ఏడుస్తూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక అవని అక్షయ్ లేకపోతే ఈరోజు నేనే లేను, నన్ను చంపాలని చూశారు, నా ఆస్తి కోసం నన్ను చంపడానికి కూడా వెనకాలేదు అని ఇక అనగానే అప్పుడే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు అని శ్రేయ, పల్లవి ఏమీ తెలియనట్టు అంటూ ఉంటారు. అందరికీ అన్నీ తెలుసమ్మా కానీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటారు అని అనగానే అప్పుడే మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎవరు చంపాలని చూశారు, వాళ్ళని ఎప్పుడే చంపేశాం అని ఇక నటిస్తూ ఉంటారు. అప్పుడే ఇక అవని ఇక అక్షయ్ అయితే ఏకలింగాన్ని తీసుకువచ్చి నిజాన్ని చెప్పేశారు. అప్పుడే శ్రేయ, పల్లవి షాక్ అయిపోతారు. వెంటనే ఇక మామయ్య గారు మమ్మల్ని క్షమించండి, నేను తప్పు చేశాం అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక లేదమ్మా మిమ్మల్ని క్షమించడం కాదు, ఇక ఇక్కడున్న పంట పొలాలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఎన్ని ఎకరాలుందో అంత ఆస్తి మొత్తం అక్షయ్కి, అవనికి మాత్రమే సొంతం. కావాలంటే ఈ పేపర్ చూడండి, అక్షయ్ వాళ్ళ అమ్మ సంపాదించిన ఆస్తిది, తన తల్లిదండ్రుల ద్వారా తను స్వీకరించిన ఆస్తిది, ఎవరికి సొంతం కాదు. ఏమైనా అక్షయ్కి, అవనికి మాత్రమే సొంతం కాబట్టి ఈ పేపర్లో అదే ఉంది. అనురాధ చనిపోయే ముందు తన కొడుకు అక్షయ్ పేరిటే అంత చేసింది, కావాలంటే చూడండి. ఇక నుంచి ఆస్తికి అందరూ ఇక ఆస్తి గురించి ఆలోచన పెట్టుకోకండి, ఆస్తుల గురించి మనుషులను చంపేయాలని ఆలోచన కూడా మీరు మర్చిపోండి అని ఇక వెంటనే ఇక తన దగ్గర ఉన్న ఆస్తి పేపర్ అంతా ఇక పల్లవికి చూపిస్తాడు. వెంటనే పల్లవి షాక్ అయిపోతుంది. అంటే ఇక అక్షయ్ వాళ్ళమ్మ అనురాధ ఆస్తి ఇదంతా అని షాక్ అయిపోతారు. అంటే ఇదంతా అవని వాళ్ళకే సొంతమైపోతుంది, అక్కడ ఆ ఆస్తి అవనికే, ఇక్కడ ఈ ఆస్తి అవనిక అని పల్లవి ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది పల్లవికి అయితే. ఈ విధంగా పల్లవికి శ్రేయకైతే ఇక రాజేంద్ర ప్రసాద్ని ఏకలింగంతో చేతులు కలిపి చంపాలని చూసిన ఇక పల్లవి శ్రేయకైతే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్ అయితే, ఆస్తి మొత్తం అవనిదే అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.